ఇక్కడ నిశ్చల నీటిలో మోటారు యొక్క పడవ వేగం 5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పాడు. కాబట్టి మనము ఆ పడవ వేగాన్ని b అనుకున్నట్లయితే b ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవడానికి ఈ విధంగా 18/5తో గుణిస్తే అది కిలోమీటర్ పర్ అవర్లోకి మారుతుంది. ఇప్పుడు 5 క్యాన్సిల్ చేస్తే మోటార్ పడవ యొక్క వేగం 18 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అదేవిధంగా మనకు d ఈజ్ ఈక్వల్ టు 24 కిలోమీటర్లు అనుకుందాం. d అంటే ఇక్కడ డిస్టెన్స్, అది పడవ అప్ 24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, డౌన్లో కూడా 24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదేవిధంగా అప్కి డౌన్కి మధ్య తేడా 1 గంట. సో t ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. ఇప్పుడు ఆ రివర్ లేదా ఆ నది లేదా ప్రవాహం యొక్క వేగం r అనుకున్నట్లయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగడం జరిగింది. సాధించడానికి ఈ సూత్రం d/b - r మైనస్ d/b+r ఈజ్ ఈక్వల్ టు t అనే సూత్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు d, b మరియు t విలువలు తెలుసు కాబట్టి వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా 24/18 - r మైనస్ 24/18 + r ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇందులో 24 రెండులో కూడా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసినట్లయితే 1/18 - r మైనస్ 1/18 + r ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇప్పుడు 18 - r 18 + rలను LCM తీసి సూక్ష్మీకరించినట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత 18 - 18 క్యాన్సలేషన్ అయిపోతే ఈ విధంగా ఈ సమీకరణాన్ని మళ్ళీ సూక్ష్మీకరించినట్లయితే 24 × 2r/324 - r² ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇప్పుడు హారాన్ని LHS నుండి RHSకి తీసుకెళ్ళినప్పుడు అది 1తో గుణిస్తుంది. కాబట్టి 48r ఈజ్ ఈక్వల్ టు 48 ఎందుకు వచ్చిందంటే 24 2 48 ఈజ్ ఈక్వల్ టు 324 - r². ఇప్పుడు దీన్ని వర్గ సమీకరణం రూపంలో మనం అన్ని పదాలను లెఫ్ట్ సైడ్లోకి తెచ్చుకున్నట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కారణాంక పద్ధతిలో కారణాంక విభజన చేస్తే మనకు ఈ విధంగా ఈ రెండు కారణాంకాలు వస్తాయి. ఇందులో r+54 అనేది అటు పంపించినప్పుడు r విలువ -54గా వస్తుంది. ఇది నెగిటివ్గా ఉంది కాబట్టి ప్రవాహ వేగం రుణాత్మకం కాదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. అదేవిధంగా r - r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని చేసినట్లయితే r విలువ 6 అని వచ్చింది. కాబట్టి ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది ప్రవాహ వేగం ఇదే అవుతుంది. దేర్ఫోర్ మన ఆన్సర్ 6 అవుతుంది.